కర్నూలులో దేవాలయాల కూల్చివేత నోటీసులపై నిరసన. కర్నూలు నంద్యాల చెక్పోస్టు వద్ద గల శ్రీకృష్ణ దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపాన్ని కూల్చివేస్తామని నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అధికారులు హిందూ దేవాలయాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ విమర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని వారు హెచ్చరించారు. మెట్టు దిగితే ఇది 100 అడుగుల రోడ్డు, కానీ 20 అడుగుల రోడ్ అయింది. దాన్ని చేయ కెపాసిటీ నీకుందా? తర్వాత ఇక్కడ 33 సెంట్లు, దీని మొత్తం ఓపెన్ ప్లేస్. మాకు ఇచ్చింది 25 సెంట్లు, ఇంకా 10 సెంట్లు ఉంది. దాని దగ్గరికి పోతాడు ఆయన. అట్లా ప్రభాకర్ చెప్పినట్లు 19th వార్డుల్లోని ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఆక్రమించారు, ఎన్ని పార్కులు ఆక్రమించారు. నువ్వు ఇదే కొనసాగితే ఇవన్నీ మేము క్వశ్చన్లుగా మీ ముందుకు రావాల్సి ఉంటుంది. వస్తాం కూడా. క్రిస్టియన్ టెంపుల్ పడగొడతాము, కూలుస్తామనుకుంటూ మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఇది మేము ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకున్నాము. ఆ రోజుల్నే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిస్టర్ రఘువీరారెడ్డి దగ్గరికి పోయి, అయ్యా మాకు ఇక్కడ స్థలం ఉంది, మాకు క్రిస్టియన్ టెంపుల్ లేదు ఇక్కడ అని చెప్పేసి ఆయనను అడగడం జరిగినది. ఆయన ఇమ్మీడియట్గా మన బలరామయ్య, అప్పుడున్న కలెక్టర్ బలరామయ్య గారికి లెటర్ రాసి వీరికి కేటాయించాలా క్రిస్టియన్ టెంపుల్కి అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగినది. బలరామయ్య సార్ గారు ఆ రోజు ఎంఆర్ఓ అంజనాదేవి గారికి, ఆర్డీఓ గారికి చెప్పి వీళ్ళు ఇక్కడ క్రిస్టియన్ టెంపుల్ కట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగినది. ఆ రోజు క్రిస్టియన్ టెంపుల్ స్టార్ట్ చేసినాక కృష్ణుని విగ్రహం పెట్టిన తర్వాత కూడా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకి సమాచారము సబ్జెక్టు తెలియక తీసుకుపోవడం జరిగినది. అప్పుడు రఘురామరెడ్డి గారు మేయర్గా ఉన్నారు. మరి ఈ సమాచారాన్ని మేము తీసుకుపోయి రఘురామరెడ్డి గారికి క్లియర్గా చెప్పినాము. మేము ఇట్లా మినిస్టరు బలరామయ్య గారితో, ఆర్డీఓ గారితో ఈ స్థలాన్ని మేము క్లియర్గా చేసుకున్న తర్వాతనే మేము కట్టుకుంటున్నామంటే, సరేనండి ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలదని అప్పుడున్న కమిషనర్ గారు అయితేమి, అప్పుడున్న రఘురామరెడ్డి గారు మేమే తీసుకొచ్చి మీకు కృష్ణుని విగ్రహం కూర్చోబెట్టి మేమే టెంకాయ కొడతాము, మీరు టెంపుల్ కట్టుకోండి, మీకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండవని ఆ రోజు ఇవ్వడం జరిగినది. మరి అలాంటి కట్టుకున్న టెంపుల్ని ఒక్కరిది కాదు, హిందూ బంధువులది అందరిది కూడా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణునికి పూజలు, నైవేద్యాలు, అలాగనే హోమాలు, హిందువులకు సంబంధించి అంతా మొత్తం కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతున్నది. ప్రజలంతా, ఈ కర్నూలు జిల్లా ప్రజలంతా ఇక్కడ వచ్చి కృష్ణ పరమాత్మని దర్శించుకోవడం జరుగుతున్నది. చరిత్ర గల ఈ టెంపుల్ జోలొస్తే మేము ఊరుకునేది లేదు. మరి మేము కూటమి ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం, మేము ఖచ్చితంగా మా గాన మీరు సాల్వ్ చేయకపోతే మీ పార్టీలకు అతీతంగా మా యాదవులు, హిందువులు అంతా ఏకమై పోరాడుకొని కాపాడుకుంటాం ఈ కృష్ణ టెంపుల్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు జి అయ్యన్న యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.